వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫాక్స్. లెనిన్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేద్దాం పదండి. ఈ ట్రైలర్లో మనకు దర్శకుడు మన కళ్ళ ముందు మొత్తం కథ చెప్పేశాడు, కానీ 99% మంది ఇది గమనించలేదు. ఈ 10 క్లూస్ చూస్తే సినిమా క్లైమాక్స్ కూడా అర్థమవుతుంది. సీక్రెట్ నెంబర్ 1, హీరో ఎంట్రీ. హీరో మొదటి షాట్లో చాలా కూల్గా ప్రశాంతంగా అనిపిస్తాడు. దీంతో డైరెక్టర్ మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, పుట్టుకతోటి లెనిన్ ఒక ఫైటర్ కాదని అర్థమవుతుంది. అంటే కథలో ఒక పెద్ద సంఘటన తర్వాత అతను ఫైటర్గా మారాల్సి వచ్చింది. క్లూ నెంబర్ 2, చూపించిన విలేజ్ శ్రీరామపురం. ఈ గ్రామాన్ని చాలా అందంగా చూపించారు. సినిమాలో నార్మల్గా ఇలా చూపించినప్పుడు సాధారణంగా తర్వాత అదే గ్రామం ప్రమాదంలో పడుతుంది. సీక్రెట్ నెంబర్ 3, హీరోయిన్. హీరోయిన్కి ట్రైలర్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీనికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. హీరోయిన్ హీరోకి బలం, ఆర్ఎల్స్ ఎండింగ్లో హీరోయిన్కి ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది, ఆర్ హీరోయిన్ చనిపోబోతుంది. క్లూ నెంబర్ 4, రక్తం పడకూడదు అనే మాట నాగార్జున గారు అన్నారు. ఇది ఒక సాధారణ డైలాగ్ కాదు, ఇది సినిమాలోని ప్రధాన నియమం. డిటెక్టివ్గా చెక్ చేస్తే క్లైమాక్స్లో ఈ నియమం పరీక్షకు వస్తుంది, అండ్ ఈ మాట క్లైమాక్స్కి చాలా డీప్లీ లింక్డ్. క్లూ నెంబర్ 5, హీరో కళలో మార్పు. ట్రైలర్ మొదట్లో అఖిల్ చిరునవ్వుతూ ఉంటాడు, కానీ చివర్లో కోపంగా ఉంటాడు. ఈ ఒక్క మార్పే కథ మొత్తం చెప్పేస్తుంది. అండ్ క్లూ నెంబర్ 6, మహాభారతం అన్న మాట వాడారు. మహాభారతం ప్రస్తావన వస్తే చాలు ఖచ్చితంగా ఒక యుద్ధం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. హీరో మొదట పోరాడాడు, కానీ చివరికి ధర్మం కోసం ఆయుధం ఎత్తుతాడు. విలన్ గురించి. అండ్ క్లూ నెంబర్ 7 ఇస్ విలన్. విలన్ గురించి పూర్తిగా చూపించలేదు. ఇది సాధారణంగా దర్శకుడు ఒక పెద్ద ట్విస్ట్ దాచినప్పుడు చేస్తాడు. అండ్ క్లూ నెంబర్ 8, ఎడిటింగ్. యాక్షన్ షాట్స్ని త్వరగా కట్ చేశాడు, అంటే వాటి అసలు క్రమాన్ని లోపల దాచుంచాడు. అండ్ క్లూ నెంబర్ 9, బీజిఎమ్స్. మొదట మెలోడీ మ్యూజిక్, ఆ తర్వాత యుద్ధ సంగీతం. ఇది హీరో జీవితంలో వచ్చే భారీ మార్పుకు సంకేతం. అండ్ ద ఫైనల్ షాట్. ట్రైలర్ చివరి షాట్ చాలాసార్లు అసలు క్లైమాక్స్ కాదు. దర్శకులు ఎక్కువగా క్లైమాక్స్కు ముందు సీన్ను చూపించి సస్పెన్స్ను దాచేస్తారు. అండ్ ఫైనల్లీ మై ప్రొడిక్షన్. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్, ఫ్యామిలీ, విలేజ్ గురించి ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం విలన్తో ఫైట్ అండ్ విషాదం. అండ్ ఫైనల్లీ హీరోస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక మొత్తానికి క్లైమాక్స్ విషయానికి వస్తే హీరో ఆ గ్రామాన్ని ఎలా కాపాడాడు, అలాగే హీరోయిన్ని ఎలా త్యాగం చేస్తాడు అనేది ఉంటుంది. నా ప్రెడిక్షన్ నిజమవుతుందా? సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రెడిక్షన్ కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఫిలిం ఫాక్స్.